యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ కీర్తనల గ్రంథం 142వ కీర్తన. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్రపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియను. నన్ను పట్టుకొనుటకై నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొద్దుచున్నారు. నా కుడి ప్రక్కను నిదానించి చూడుము. నన్నెరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయెను. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడువాడు ఒకడునూ లేడు. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నా ఆశ్రయదుర్గము నీవే. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేననుకొంటిని. నేను చాలా కృంగియున్నాను. నా మొర్రకు చెవియొగ్గుము. నన్ను తరమువారు నాకంటే బలిష్ఠులు. వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసియుండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. కీర్తనల గ్రంథం 143వ కీర్తన. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపములకు చెవియొగ్గుము. నీ విశ్వాస్యతను బట్టియు నీ నీతిని బట్టియు నాకు ఉత్తరమిమ్ము. నీ సేవకునితో వాద్యమాడకుము. సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. శత్రువులు నన్ను తరుముచున్నారు. వారు నా ప్రాణమును నేలపడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారములో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగియున్నది. నాలో నా హృదయము విస్మయమొందెను. పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీ క్రియలన్నీయూ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది. త్వరగా నాకు ఉత్తరమిమ్ము. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండునట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకుము. నీ యందు నేను నమ్మిక ఉంచియున్నాను. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను. నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయుము. యెహోవా, నేను నీ మరుగు జొచ్చియున్నాను. నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము. నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము. నేను నీ సేవకుడను. నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము. నా ప్రాణమును బాధపరచువారినందరినీ నశింపజేయుము. కీర్తనల గ్రంథం 144వ కీర్తన. నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడైయున్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కీడెము, నేనాశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడైయున్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు. వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది. వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయము దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము.
అన్యజనుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది, వారి కుడి చెయ్యి అబద్ధముతో కూడియున్నది. మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు చేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుట అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుట అయినను లేదు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమయ్యున్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలీయులను చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠముతో పాలివారు కారా? ఇక నేను చెప్పునదేమి? విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదనా? లేదు గాని అన్యజనులర్పించు బలుల దేవునికి కాదు, దయ్యములకి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకిష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటే మనము బలవంతులమా? అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయు చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక కటికవాని అంగడిలో అమ్మునదేదో దానిని తినవచ్చును. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి. అవిశ్వాసులలో ఒకడు మిమ్మును విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయు చేయక తినుడి. అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పింపబడినదని చెప్పిన ఎడల అట్టు తెలిపిన వాని నిమిత్తమును మనస్సాక్షి నిమిత్తమును తినకుడి. మనస్సాక్షి నిమిత్తమనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తము కాదు, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగు చెప్పుచున్నాను. ఎందుకనగా వేరొకని మనస్సాక్షిని బట్టి నా స్వాతంత్ర్య విషయములో తీర్పు తీర్చబడనేలా నేను కృతజ్ఞతతో పుచ్చుకొనిన ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తము నేను దూషింపబడనేలా. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. ఇలాగు నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.